హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి సతీష్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఒక లేటెస్ట్ ఇన్విజిబుల్ చైన్ చూపించబోతున్నానండి మేకింగ్. దీనికోసం నేను ఏమేమి యూజ్ చేశాను, ఎలా చేశాను అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దీనికోసం పెండెంట్స్ అయితే కాసుల మీద మేక్ చేసుకున్నానండి. బికాస్ కాసులు అయితే మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, ఓహెచ్పి షీట్ కంటే కాసులు అయితే కరెక్ట్గా వస్తాయి అనేసి నా ఒపీనియన్. మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా మీరు చేసుకోవచ్చు, నో ఇష్యూ. నేను దీనికోసం పింక్ కలర్ డ్రాప్ కుందన్స్ యూజ్ చేశాను. మిగతా అన్నీ లైట్ పింక్ కలర్ హాఫ్ మూన్ షిప్ కుందన్స్ అండి. లీవ్స్ కింద అయితే యాజ్ ఇట్ ఈస్ గ్రీన్ కలర్ హాఫ్ మూన్ కుందన్స్ యూజ్ చేశాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను ఇదైతే ఒక శారీ పైకి చేశానండి. అలాగే సేమ్ దీనిపైనే మళ్ళీ ఒక డ్రాప్ కుందన్ పెట్టేసి సేమ్ కలర్లో మిగతావన్నీ మళ్ళీ చిన్న లోటస్ కోసమని నేను హాఫ్ మూన్ కుందన్స్ ఇంకొక గ్రీన్ కలర్ కుందన్స్ పెట్టుకున్నాను. ఇలా నేను 7 అరేంజ్ చేసుకున్నానండి. 4 వచ్చేసి ఇయర్ రింగ్స్కి, మిగతా 3 వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ కోసం అనేసి. నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఇయర్ రింగ్స్ని కొంచెం హైలైట్ చేద్దామనేసి అనుకున్నాను. సో దానికోసం గుత్త పూసలు ఉంటాయి కదండి, వాటిని అయితే నేను ఇయర్ రింగ్స్కి యాడ్ చేశాను. ఇలా ఐ పిన్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. ఎందుకంటే దీనికి నేను అవి గుత్త పూసలు ఉంటాయి కదండి, వీటిని యాడ్ చేద్దాం అనుకున్నాను. బికాజ్ అలా అయితే కొంచెం హెవీగా అనిపిస్తుంది, చూడ్డానికి బాగుంటుంది. అదే ఇయర్ రింగ్స్కి అండ్ ఇన్విజిబుల్ చైన్కి హ్యాంగింగ్స్ పెడదామనేసి నేను గ్లాస్ బీడ్స్ తీసుకున్నానండి. దీన్ని నేను ఎలా మేక్ చేసుకుంటానో చూడండి. ఒక వైర్ తీసుకొని, హ్యాంగింగ్ వైర్, దీనికి ఒక షుగర్ బీడ్ యాడ్ చేసి, గ్లాస్ బీడ్ యాడ్ చేసి దీన్ని రోల్ చేసుకున్నానండి హ్యాంగ్ చేయడానికి. ఇలాగే నేను ఒక 3 అరేంజ్ చేసుకున్నాను. జంప్ రింగ్కి వచ్చేసి నేను ఈ పూసలు యాడ్ చేసుకొని ఒక బీడ్ యాడ్ చేశానండి. చూడండి ఇక్కడ ఎలా చేసుకుంటున్నానో మీకు ఈజీ అర్థమవుతుంది. దీన్ని నేను మేక్ చేసిన లోటస్కి కింద హ్యాంగింగ్కి ఆల్రెడీ మనకి కాయిన్కి కింద హ్యాంగ్ చేయడానికి వస్తుంది కదండి, దానికి ఈ జంప్ రింగ్ యాడ్ చేశాను. ఇన్విజిబుల్ చైన్ ఫస్ట్ చేసుకుంటున్నానండి. దీనికోసం ఫస్ట్ నేను ఇన్విజిబుల్ చైన్కి లాక్ బీడ్ యాడ్ చేసి, గోల్డ్ బీడ్ యాడ్ చేసి, తర్వాత లాకెట్ వేసి మళ్ళీ లాక్ బీడ్ చేశానండి. నేను ఒక 3 ఇంచెస్ గ్యాప్లో ఒక్కొక్క ఫ్లవర్ మేక్ చేసుకున్నాను. ఇక్కడ మీకు అర్థమవుతుంది. నేను వీడియో తీసేటప్పుడు నేను అంత గమనించలేనండి, మొత్తం డౌన్ వెళ్ళిపోయింది వీడియో. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు క్లియర్గా పెడతాను. ఇక్కడ నేను పైన హుక్ పెట్టుకోవడానికి అనేసి 2 లాక్ బీడ్స్ యాడ్ చేసుకొని హుక్ పెట్టేసి, ఆ లాక్ బీడ్స్ని మళ్ళీ ఆ వైర్ని లాక్ బీడ్స్లోకి పెట్టేసి ప్రెస్ చేస్తే మనకు లాక్ అయిపోద్దండి. అంత ఈజీగా ఏమి ఊడిపోదు. ఇలా లాక్ చేయడానికి మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా నా దగ్గర జంప్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక 3 జంప్ రింగ్స్ని యాడ్ చేసి నేను హుక్ యాడ్ చేయడానికి అనేసి పెట్టుకున్నానండి రింగ్స్. చూడండి మీకు అర్థమవుతుంది. దీనికి కూడా సేమ్ హుక్ ఎలా అయితే మనము లాక్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే లాక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్కి సేమ్ నేను చెప్పాను కదా, కొంచెం హెవీగా అనిపించాలి అనేసి ఈ పూసలు యాడ్ చేద్దామని నేను సైడ్స్కి ఇలా హ్యాంగింగ్ కోసం అనేసి ఐ పిన్స్ని యాడ్ చేసుకున్నాను. వీటికి ఈ పూసలు పెట్టేసి ఇలా మనకి ఇయర్ రింగ్కి స్టడ్ ఎలా యాడ్ చేసుకుంటామో అలా స్టిక్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. దీనికి కూడా సేమ్ ఇదే ఫస్ట్ ఇయర్ రింగ్కి ఎలా యాడ్ చేసుకున్నానో అలా చేసుకొని, చెప్పాను కదా కాయిన్కి మనకు ఆల్రెడీ హోల్ వస్తుంది కాబట్టి దానికి హ్యాంగ్ చేస్తే సరిపోతుందండి. నేను ఇలాగే 2 ఇయర్ రింగ్స్కి ఇలా పర్ల్స్ యాడ్ చేసుకొని ఐ పిన్స్కి వాటికి నేను ఇయర్ రింగ్స్కి అయితే పెట్టానండి. ఇక్కడ పైన మీకు ఇయర్ రింగ్ అనిపిస్తుంది, సేమ్ ఇదే రకంగా ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వన్ చేస్తున్నాను. 2 కంప్లీట్ అండి. లాస్ట్లో నేను జుమ్కి యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నా దగ్గర అవైలబుల్ లేనందుకు నేను ఇలా గ్లాస్ బీడ్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్. ఇదండి ఫైనల్ లుక్.
ఇక్కడ నేను వేర్ చేసి కూడా చూపిస్తానండి. ఇవి ఇయర్ రింగ్స్ అండ్ ఇన్విజిబుల్ చైన్. ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.